ఓం శాంతి. ఈరోజు మురళి మధురమైన పిల్లలారా, 2/4/2026. మధురమైన పిల్లలారా, ఇది బాబా యొక్క అద్భుతమైన దుకాణం. ఇందులో అన్ని వెరైటీ సామాన్లు లభిస్తాయి. వెరైటీ సామాన్లు ఏమేం వెరైటీ? జ్ఞానం, యోగం, ధారణ, సేవ అన్నింటికి సంబంధించిన వెరైటీ సామాన్లు లభిస్తాయి. ఈ దుకాణానికి మీరు యజమానులు. బాబా ఏమంటున్నారు చూడండి, మనల్ని మనమందరం సేల్స్ మ్యాన్స్, బాబా యజమాని, మనం మాస్టర్ యజమానులం. ప్రశ్న, బాబా యొక్క దుకాణం ఇది అద్భుతమైన దుకాణం, మానవుల యొక్క చరిత్రని పరివర్తన చేసే దుకాణం. ఇక్కడ లభించేటువంటి వస్తువుల ద్వారా ఇక ప్రపంచంలో ఏ వస్తువులు మనకు అవసరం ఉండదు. అలాంటి దుకాణం. తృప్తిగా ఉంటాం కదా, ఏమున్నా ఏం లేకపోయినా ఖుషీగా ఉంటాం కదా, అదే ఈ దుకాణం యొక్క స్పెషాలిటీ. దానికి మీరు యజమానులు. ప్రశ్న, ఈ అద్భుతమైన దుకాణాన్ని ఎవరు కాపీ చేయలేరు. ఎందుకు? ఎందుకంటే వీరి స్వయమే సర్వ ఖజానాలకు భండార, ఖజానాకు మాలికుడైన వీరు జ్ఞానము, సుఖము, శాంతి, పవిత్రత అన్నింటికీ సాగరుడు. ఆయన్ని ఎవరు కాపీ చేయగలరు? ఎవరికి ఏది కావాలంటే అది లభిస్తుంది. నివృత్తి మార్గం వారి దగ్గర ఈ సామాన్లు లభించవు. ఎవరు స్వయాన్ని తండ్రి సమానంగా సాగరులుగా చెప్పుకోలేరు. తండ్రి సమానంగా ఎలా కాగలుగుతారు? సాగర్లుగా చెప్పుకోవడానికి ఏ దేహదారికి కూడా అర్హత లేదు. పాట, మిమ్మల్ని పొంది బాబా మేము సర్వస్వాన్ని పొందాం, భూమి ఏమి ఆకాశమేమి అన్నీ పొందాం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇప్పుడు పిల్లలు బేహద్దు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. వీరిని బేహద్దు తండ్రి అని కూడా అంటారు, అలాగే బేహద్దు తాత కూడా. మరి ఇక్కడ బేహద్దు పిల్లలు కూర్చొని ఉన్నారు, మరియు బేహద్దు జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు. హద్దు విషయాలను ఇప్పుడు విడిచిపెట్టేశారు, ఆవశ్యకత లేదు కదా. ఇప్పుడు తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ షాప్, ఈ దుకాణం ఒక్కటే. తమకేం కావాలి అనేది మనుషులకు ఏమీ తెలియదు ప్రపంచంలో వాళ్ళకు. బేహద్దు తండ్రి యొక్క దుకాణం అయితే చాలా పెద్దది. వారిని సుఖానికి, పవిత్రతకు, ఆనందానికి, జ్ఞానానికి సాగర్లు అంటారు. బాబా సర్వ గుణాలకు సాగర్లు కదా. సుఖ సాగర్లు, పవిత్రతా సాగర్లు, ఆనంద సాగర్లు, జ్ఞాన సాగర్లు. మనల్ని ఎవరిని కానీ, దేహదారులను కానీ సాగర్లు అనడానికి వీల్లేదు. కొంతమంది దుకాణదారుల వద్ద చాలా వెరైటీ సామాన్లు ఉంటాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చాయి కదా, డీమార్ట్లు, సూపర్ మార్కెట్లు, మూర్లు. అలాగే వీరి బేహద్దు తండ్రి, వీరి వద్ద కూడా వెరైటీ సామాన్లు ఉన్నాయి. ఏమేమున్నాయి? లెక్కలేనన్ని ఖజానాలు కదా. బాబా జ్ఞాన సాగర్లు, సుఖశాంతుల సాగర్లు, వారి వద్ద ఈ అద్భుతమైన అలౌకిక సామాన్లు ఉన్నాయి. వారిని సుఖకర్త అని కూడా మహిమ చేస్తారు. ఇదొక్కటే దుకాణం, ఇంకెక్కడా దీన్ని కాపీ చేయడానికి వీల్లేదు. చౌకబేరం ఇది, హోల్సేల్ అండ్ రీటైల్. ఇంకెవరికి ఇటువంటి దుకాణాలు లేవు. బ్రహ్మ విష్ణు శంకర్ల వద్ద కూడా ఏం సామాన్లు ఉన్నాయి? ఏమీ లేవు. అన్నింటికన్నా ఉన్నతమైన సామాను బాబా దగ్గరే ఉంది. అందుకే వారి మహిమను పాడడం జరుగుతుంది. గొప్ప మహిమ కదా, ఆయన మహిమ పాడినంత మనకే ఆనందం. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని పాట పాడతారు. ఇటువంటి మహిమ ఎప్పుడూ జరగదు. మనుష్యులు శాంతి కోసం భ్రమిస్తూ ఉంటారు. కొందరికి మెడిసిన్స్ కావాలి, మరికొందరికి ఇంకేదో కావాలి అని భ్రమిస్తారు. అవన్నీ హద్దు దుకాణాలు. మొత్తం ప్రపంచంలో అందరి వద్ద హద్దు వస్తువులు ఉన్నాయి. ఈ తండ్రి దగ్గర మాత్రమే బేహద్దు వస్తువులు ఉన్నాయి. అందుకే వారిని పతితాపావనులు, ముక్తి ప్రదాత, జ్ఞాన సాగర్లు, ఆనంద సాగర్లు అని మహిమ చేస్తారు. ఇవన్నీ వెరైటీ సామాన్లు. లిస్టు రాస్తే చాలా పెద్దదే అవుతుంది, అంతే కదా. బాబా దగ్గర సర్వ గుణాలకు, సర్వశక్తులకు సాగర్లు కదా ఆయన. ఏ తండ్రి వద్ద అయితే ఈ వస్తువులు ఉన్నాయో వారి పిల్లలకి వాటిపైన హక్కు ఉంది కదా. వేడుకోవాల్సిన పనుల పరమాత్మ శాంతిని అప్ప, సుఖాన్ని అప్ప తండ్రి అని వేడుకోవాల్సిన ఆవశ్యకత లేదు. కానీ ఇటువంటి తండ్రికి మేము పిల్లలైనప్పుడు మరి తండ్రి వస్తువులకు మేము యజమానులుగా అవ్వాలనేది కూడా
ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి రావడం కూడా భారతదేశంలోనే వస్తారు. తండ్రి వద్ద ఉన్న వస్తువులన్నింటినీ వారు తప్పకుండా తీసుకొస్తారు. ఆయన వచ్చినారంటే ఆయన దగ్గరుండే ఖజానా అంతా తీసుకొస్తారు. వారి నుండి తీసుకునేందుకు ఎవరు వారి వద్దకు వెళ్ళలేరు. బాబా అంటున్నారు, పరంధామానికి ఎవరు వెళ్తారు? దారినే తెలియదు, మర్చిపోయినాం కదా. నేనే రావాల్సి వస్తుందని బాబా అంటారు. కల్పము యొక్క సంగమ యుగంలో నేనొచ్చి మీకు అన్ని వస్తువులు ఇచ్చి వెళ్తాను. తన సమానంగా చేసి వెళ్తారు. నేను మీకు ఏ సామానైతే ఇస్తానో అది మళ్ళీ ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేరు. అర్ధకల్పం కోసం మీ భాండాగారం నిండిపోతుంది. అక్కడ తండ్రిని పిలవాల్సిన అవసరమే ఉండదు, అప్రాప్తే ఉండదు కదా. సత్యత్రేతాయుగాలలో ఇంకా బాబా అవసరమే ఉండదు, పిలవం. అప్రాప్తి అనే వస్తువే ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరందరూ వారసత్వాన్ని తీసుకొని నెమ్మదిగా మెట్లు దిగుతూ వచ్చారు. పునర్జన్మలు కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 84 జన్మలు కూడా తీసుకోవాలి. 84 జన్మల చక్రం అని అంటారు, కానీ అర్థమే తెలీదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు చేసేశారు. మాయ తప్పులు చేస్తూ ఉంటుంది. అంటే రకరకాల ఎవరేం చెప్తే అది వింటా వచ్చినాం కదా, తప్పులు చేస్తూ వచ్చినాం. ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఇదంతా మర్చిపోతారు. ఈ సమయంలో సామాన్లు తీసుకుంటారు బాబాతో. అనేక గుణాలు, శక్తుల్ని బాబా ఈరోజు సామాన్లు అంటున్నారు. సత్యుగంలో రాజ్యం చేస్తారు, కానీ ఈ రాజ్యాన్ని మాకెవరిచ్చారనేది అప్పుడు తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండేదనేది కూడా తెలియదు. స్వర్గ సుఖాలు అంటూ ఉంటారు, అన్ని రకాల సుఖాలను ఇస్తారు. దీనికన్నా గొప్ప సుఖం ఏది ఉండదు. తర్వాత ఆ సుఖం కూడా మాయమైపోతుంది. అర్ధకల్పం తర్వాత రావణుడు వచ్చి అన్ని సుఖాలను లాక్కుంటాడు. ఎవరిపైనైనా కోప్పడినప్పుడు నీలో ఉన్న శక్తి మరియు విశేషతలు సమాప్తమైపోయాయి అంటారు కదా. రావణుడు లాక్కున్నప్పుడు ఇంక అన్ని సమాప్తమైపోతాయి కదా. మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా ఉంటిరి. ఇక్కడ సత్యత్రేతాయుగాల్లో 16 కళా సంపూర్ణులుగా ఉంట్రి. ఆ కళలన్నీ ఇప్పుడు మాయమైపోయినాయి. రావణాసురుడు లాక్కున్నాడు. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ ఇంత మహిమ లేదు. ధనం ఉంటే బాబా అంటారు, వెళ్ళి లాడ్కానా అంటే పాకిస్తాన్లో సింధు ప్రాంతంలోని ఒక నగరం తిరిగి రండి అని బాబా అంటారు. ఆ ఊరికి పోయి రాపోండి, చూసుకొని రండి డబ్బులుంటే. స్వర్గంలో ఎంతటి అపారమైన ధనం సంపద ఉండేదో మీరు ఆలోచించండి. ఇప్పుడు అవి లేనే లేవు, అన్నీ సమాప్తమైపోయాయి. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. కర్మశ్రేష్టంగా ఉన్నప్పుడు అన్నీ సౌలభ్యంగా ఉండేవి. ఎప్పుడు కర్మభ్రష్టంగా ధర్మభ్రష్టంగా అయిపోయినామో అప్పుడు ఏవీ లేవు. కావున ధనము సంపద కూడా మాయమైపోయాయి. అప్పుడు ఇక కిందికి పడిపోవడం మొదలవుతుంది. బాబా ఇవన్నీ విషయాలు అర్థం చేస్తున్నారు. మీకింత ధనం ఇచ్చాను, మిమ్మల్ని వజ్రం వలె తయారు చేశాను, మరి మీరు ఆ ధనము సంపదని ఎక్కడ పోగొట్టుకున్నారు? బాబా లెక్కాచారం అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు, మీ వారసత్వాన్ని పురుషార్థం చేసి తీసుకోండి. బాబా మనకు మళ్ళీ స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. బాబా అంటున్నారు, ఓ మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చేస్తే మీకు పట్టిన చిలుమంతా తొలగిపోతుంది అని బాబా అంటున్నారు. బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము, ఇదేమిటి? చూడండి, బాబా నిన్న కూడా చెప్పినారు కదా, 1-2 నిమిషాలు కూడా నన్ను గుర్తు చేసుకోరు, నా పిల్లలై ఉండి అన్నారు. ఎంత చూడండి, బాబా ఎంత మనకిస్తున్నారు, కానీ మనం బాబాని మర్చిపోతున్నాం కదా. అదే బాబా అంటున్నారు, ఎప్పుడైనా మర్చిపోతారా? చూడండి, కన్య వివాహం చేసుకున్న తర్వాత భర్తను ఎప్పుడైనా మర్చిపోతుందా? పిల్లలు ఎప్పుడైనా తండ్రిని మర్చిపోతారా? తండ్రి అయితే దాత అయినారు. వారసత్వాన్ని పిల్లలు తీసుకోవాలంటే తప్పకుండా తీసుకోవచ్చు బాబా అంటున్నారు. స్మృతి చేయాల్సి ఉంటుంది, తీసుకోవచ్చు వారసత్వాన్ని. అయితే బాబాని ఎంత స్మృతి చేస్తామో అంత వారసత్వం లభిస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలారా, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత దొరికిన పిల్లలారా, స్మృతి యాత్రలో ఉండండి అని బాబా చెప్తున్నారు. ఎంతెంత స్మృతి యాత్రలో ఉంటే అంత బెనిఫిట్ కదా. చిలుమంతా సమాప్తమవుతుంది, వికారాలన్నీ సమాప్తమైపోతాయి. స్మృతి యాత్రలో ఉండండి, వికర్మలు వినాశమవుతాయి. ఇంకా వేరే ఉపాయం లేదు. భక్తి మార్గంలో తీర్థయాత్రలు, గంగా స్నానాలు మొదలైనవి ఏవైతే చేస్తూ వచ్చారో వాటితో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు.
పైకి ఎవ్వరూ ఎక్కలేరు. బాబా వచ్చి చెడ్తీ కళ ఎక్కే కళల్లోకి ఎగిరే కళల్లోకి తీసుకెళ్తారు కదా. నియమం అలా లేదు, అందరిది దిగే కళనే. ఫలానా వాళ్ళు ముక్తిధామంలోకి వెళ్ళిపోయారు అని ఎప్పుడూ చెప్పరు. వాళ్ళకే దారి తెలియదంటే మనకి ఎలా చెప్తారు? అది అసత్యమే కదా. ఎవరూ వాపస్ తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. బాబా అంటున్నారు, మిమ్మల్ని 16 కళా సంపూర్ణులుగా చేయడానికి నేను వచ్చాను. నిర్గుణుడైన నాలో ఎటువంటి గుణాలు లేవు తండ్రి అని మీరే పాట పాడేవాళ్ళు. బాబా గుణవంతులుగా చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనమే గుణవంతులుగా పూజ్యులుగా ఉండేవాళ్ళం. మనమే వారసత్వాన్ని తీసుకున్నాం. ఇది జరిగి 5000 సంవత్సరాలైంది. బాబా మనకు గుర్తు చేపిస్తున్నారు, మీరు అలా ఉంటిరి, మీరు అలా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ విధంగా కావాలి అనేటువంటిది బాబా మనకి గుర్తు చేపిస్తున్నారు. వారసత్వాన్ని 5000 సంవత్సరాలు అయిపోయింది. బాబా అంటున్నారు, వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళానని తండ్రి కూడా అంటున్నారు. శివ జయంతి, రక్షాబంధనము, దసరా మొదలైన వాటిని జరుపుకుంటారు కూడా. అనేక పండుగలు జరుపుకుంటారు కదా. అయినా కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఊరికే నామమాత్రంగా ఆచరిస్తారే కానీ ఆ పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలియవు. మళ్ళీ తండ్రి వచ్చి స్మృతినిప్పిస్తున్నారు. అక్కడ మీరే ఉండేవాళ్ళు, ఎక్కడ? సత్యుగంలో. మళ్ళీ మీరే రాజ్యభాగ్యాన్ని పోగొట్టుకున్నారు ద్వాపర యుగం తర్వాత. తండ్రి ఇవన్నీ విషయాలు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా పాతదిగా అయిపోయింది, శిథిలావస్థలో చేరుకోంది. అంటే ఎట్లా చెట్టు పాతదైపోతే ఇంకా కింద పడిపోయేకి సన్నద్ధమవుతుంది కదా. ఈ భారతదేశమే కొత్తగా ఉండేది, ఇప్పుడు పాతగా అయిపోయింది. స్వర్గంలో సదాసుఖం ఉంటుంది. మళ్ళీ ద్వాపర యుగం నుండి దుఃఖం ప్రారంభమైనప్పుడు వేదశాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఉపశమనం కోసం, శాంతి సుఖం కోసం అల్పకాలికంగా వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు, గీత ఇవన్నీ చదువుతూ వస్తాం. భక్తి చేస్తూ చేస్తూ మీరు ఎప్పుడైతే భక్తిని పూర్తి చేస్తారో అప్పుడే భగవంతుడు వస్తారు. బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి సగం సగం ఉంటాయి కదా. జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి. పగలంటే వెలుతురు ఉంటుంది, రాత్రి అంటే చీకటి ఉంటుంది. చీకటి ఉన్నప్పుడు అన్ని దెబ్బలు తినేదే కదా. అక్కడ ఇంకా అసలు బాబా అంటారు, భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చాం కదా, దాని గురించే బాబా చెప్తున్నారు. భక్తి అనేది రాత్రి అయింది. వారైతే కల్పమాయుష్యుని తప్పుగా రాసేస్తున్నారు, లక్షల సంవత్సరాలు చేసేస్తున్నారు కదా. మొట్టమొదట మీరు అందరికీ తండ్రి మహిమ గురించి వినిపించండి. తండ్రి జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు. శ్రీకృష్ణుడు నిరాకారుడు, శ్రీకృష్ణుణ్ణి నిరాకారుడు, పతితపావనుడు, సుఖసాగరుడు అని అన్నారు. ఆయన మహిమ సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, లిమిటెడ్గా ఉంటుంది. కానీ శివబాబా మహిమ అనంతమైనది కదా. అతని మహిమ వేరు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది బాబా మహిమకు, కృష్ణుని మహిమకు. శ్రీకృష్ణుడికి బాబా అన్న పదం శోభించదు. ఇది ఎంత పెద్ద పొరపాటు. ఇక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ 100% బాబాని మర్చిపోయాం. సన్యాసుల నుండి ఎప్పుడూ ఈ వ్యాపారం లభించదు. వారు నివృత్తి మార్గం యొక్క సన్యాసులైనారు. మీరు సంపూర్ణ నిర్వికారీలుగా ఉండేవారు సత్యుగంలో ఉన్నప్పుడు. తర్వాత దేహభ్రాంతిలోకి వచ్చి వికారాలకు వశమైపోయినాం. మీరు ప్రవృత్తి మార్గం వారు. మీరు సంపూర్ణ నిర్వికారీలుగా ఉండేవారు. అప్పుడు నిర్వికారి ప్రపంచం ఉండేది. ఇది వికారి ప్రపంచం. మొత్తం అంతా వికారి ప్రపంచమే కదా. మరి సత్యుగంలో పిల్లలు జన్మించరా? అక్కడ కూడా వికారాలు ఉండేవి కదా అని అంటారు. పిల్లలు జన్మించడానికి వికారాలే అవసరం లేదు. బాగా అంటున్నారు, యోగశక్తి ద్వారా పిల్లల జన్మ లభిస్తుంది. ప్రపంచమే మారిపోతుందంటే ఇంకా పిల్లల జన్మ ఏం పెద్ద విషయం. అక్కడ కూడా వికారాలు ఉండేవి కదా అని అంటారు. అరే, అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. సంపూర్ణ నిర్వికారీలుగా ఉన్నవారు వికారీలుగా ఎలా అవుతారు? మరి అలాగైతే సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ ఇంతమంది మనుషులు ఉండరు. భారతదేశం తప్ప ఇంకా వేరే ఖండాలే ఉండవు సత్యుగంలో. వారు మేము ఒప్పుకోము, మొత్తం ప్రపంచమంతా సదా నిండుగానే ఉంటుంది అంటారు. అలా ఎలా ఉంటుంది? మనుషులు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా నీళ్లను కూడా ఇంకించి బిల్డింగులు కడతా పోతారు కదా, పెద్దదైతా పోతుంది. భారతదేశం బంగారు యుగంగా ఉండేది.
ఇప్పుడు ఇనుప యుగంగా అయిపోయింది, రాతి యుగంగా అయిపోయింది. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇనుపు కన్నా కొంచెం వాల్యూ ఉంటుంది, రాయికి ఏం వాల్యూ ఉంది? కలియుగంలో రాయికి కూడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామానుసారంగా ఇవన్నీ విషయాలు అర్థం చేసుకున్నారు. గాంధీ మొదలైన వారంతా రామరాజ్యాన్ని కోరుకునేవారు, కానీ మహాభారత యుద్ధం జరిగినట్లుగా తర్వాత ఆట సమాప్తమైనట్లుగా చూపిస్తారు. అంత యుద్ధం చేసి ఇంకా ఆట సమాప్తమైపోతే ఏం లాభం వచ్చా? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఏమీ చూపించలేదు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. ఇది చాలా సహజం. శివ జయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా శివబాబా వస్తారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అయినారు కావున తప్పకుండా స్వర్గం యొక్క గేట్లను తెరవడానికి వస్తారు బాబా. ముక్తి, జీవన్ముక్తి యొక్క గేటుని తెరుస్తారు కదా, అది కూడా నరకం ఉన్నప్పుడే వస్తారు బాబా. స్వర్గం తయారు చేయాలంటే నరకంలోనే రావాలి కదా. స్వర్గ ద్వారాలను తెరిచి నరక ద్వారాలను మూసేస్తారు. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటే తప్పకుండా అందరూ స్వర్గంలోకి వస్తారు. ఈ విషయాలు ఏవి కష్టమైనవేం కాదు. మహిమ ఒకే ఒక్క శివబాబాదైంది, తండ్రిది. శివబాబాది ఒకే ఒక్క దుకాణం. వారు బేహద్దు తండ్రి అయినారు. బేహద్దు తండ్రి ద్వారా భారతదేశానికి స్వర్గ సుఖం లభిస్తుంది. బేహద్ తండ్రి స్వర్గ స్థాపనం చేస్తున్నారు. తప్పకుండా అక్కడ బేహద్దు సుఖం ఉండేది. మరి మనం నరకంలో ఎందుకున్నాము? ఇది ఎవ్వరికీ తెలియదు. అంటే కాలచక్ర గమనంలో పగలు రాత్రి ఎట్లా ఉంటుందో అట్లా, ఏ విధంగా సీజన్కి 4 ఋతువులు ఉంటాయో అట్లా సత్యత్రేత ద్వాపర కలియుగాలు అనేది రావాల్సిందే కదా. సుఖము స్వర్గంలో ఉంటుంది, నరకంలో దుఃఖం ఉంటుంది, నార్మల్ అది. ఇది ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు, కానీ డ్యూరేషన్ తెలియదు. దాని గురించి బాబా వచ్చి అర్థం చేయిస్తారు. మీరే అలా ఉండేవారు, మళ్ళీ మీరే కిందికి దిగుతూ వచ్చారు. దేవతలే 84 జన్మలు తీసుకున్నారు, అప్పుడే పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వారే పావనంగా కావాలి. బాబా మనకు గుర్తు చేపిస్తున్నారు. మీరే పావనంగా ఉంట్రి, మీరే దేవతలుగా ఉంట్రి, మీరే కింది దిగుతూ దిగుతూ దేహభ్రాంతిలోకి వచ్చి మీరే పతితులు అయ్యారు. తిరిగి పావనంగా కావాలి అనే తెలివి బాబా మనకు ఇప్పిస్తున్నారు. అనేక మార్లు అయ్యాం, ఇప్పుడు అయ్యేది ఏం పెద్దది కాదు. అలాగే రావణ్ణి జన్మ కూడా జరుగుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. రావణ్ణి ఎప్పటి నుంచి కాలుస్తూ వచ్చినారని అడిగితే అరే అనాదిగా నడుస్తోంది అంటారు. ఈ రహస్యాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. ఏ వేదశాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో లేదు. ఉంటే బాబా రావాల్సిన ఆవశ్యకత లేదు. తండ్రి యొక్క దుకాణానికి మాత్రమే ఈ యొక్క రహస్యాలన్నీ చెప్తారు. దుకాణంలో మాత్రమే లభిస్తుంది. సుఖము, శాంతి, పవిత్రత మనుష్యుల నుండి మనుషులకు లభించదు. శాంతి అనేది కేవలం ఒకరికి మాత్రమే లభించదు కదా, అనేక మందికి, మొత్తం ప్రపంచమంతా శాంతిగా అయిపోతుంది. అది బాబా అంటున్నారు. ఫలానా వారి నుండి శాంతి లభించిందని అసత్యం చెప్తారు. ఒకవేళ లభించిన అల్పకాలికమైన క్షణభంగురమైన శాంతి లభిస్తుంది. ఇక్కడైతే ఒకరు శాంతిగా ఉన్నప్పుడు మరొకరు అశాంతి పరిచేకి రెడీగా ఉంటారు, శాంతిగా ఉండలేకపోతారు. సుఖము, శాంతి, పవిత్రత ఈ వస్తువులన్నింటి వ్యాపారి ఒక్క శివబాబానే. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఎవరైనా వచ్చి వ్యాపారం చేయొచ్చు, కానీ వ్యాపారస్తులుగా కావాలంటే అంటే వాళ్ళకు ఆ యొక్క కృషి చేయాలనేటువంటి, ఎఫర్ట్ చేసుకోవాలనేటువంటి తపన ఉండాలి కదా. ఎవరైనా చేసుకోవచ్చు, వారిని వ్యాపారస్తులు అని అంటారు. పవిత్రత, సుఖము, శాంతి, సంపద అన్నీ బాబా దగ్గర ఉన్నాయి. అప్రాప్తి అనే వస్తువే ఉండదు సత్యుగంలో. మీరు స్వర్గరాజ్యాన్ని పొందుతారు. బాబా అయితే ఇవ్వడానికి వచ్చారు, తీసుకునేవారు. తీసుకుంటూ అలసిపోతారు. బాబా ఇచ్చే దాత అలసిపోడు, కానీ తీసుకునేవాళ్ళు మనము అలసిపోతాం. మీరు తీసుకోవడంలో చల్లబడిపోతారు. పిల్లలు అంటారు, బాబా మాయ తుఫాన్లు వస్తున్నాయి. అవును, మరి పదవి పొందాలంటే, అంత గొప్ప పదవి పొందాలంటే కష్టపడాలి కదా. స్వర్గానికి యజమానులుగా అవుతారు, ఇదేమైనా తక్కువ విషయమా? కావున కృషి చేయాల్సిందే. కృషితో నాస్తి దుర్భిక్షం. ప్లేట్లో ఉండే భోజనం నోట్లోకి వెళ్ళాలంటే ఎన్ని ముద్దలు తింటాము, ఎంత కడుపు నిండేకి ఎన్ని ముద్దలు కావాలనో అంత కష్టపడాల్సిందే కదా. కష్టపడకుండా ఎలా దొరుకుతాయి? అసంభవం. బాబా అదే అంటున్నారు. మీకు ఏ సామాన్ అయితే లభిస్తుందో దాన్ని మళ్ళీ మీరు ఇతరులకు కూడా పంచాలి, దానం చేయాలి. పవిత్రంగా అవ్వాలంటే పంచవికారాలను తప్పకుండా దానం చేయాలి, కష్టపడాలి.
బాబాని స్మృతి చేయాలి, అప్పుడే చిలం వదులుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర, ముఖ్యమైనది బాబాని జ్ఞాపకం చేసుకోవడం. మురళి వినొచ్చు, వినిపించవచ్చు, అదేం పెద్దది కాదు, శబ్దం లేకి రావడమే కదా. కానీ శివబాబాని జ్ఞాపకం చేసుకోవడం శబ్దాతీతం కావాలి కదా, అంతర్ముఖిగా కావాలి. దానికే బాబా అంటారు అదే కష్టం ఉండేది, యోగంలోనే కష్టం. బాబా మేం వికారాల్లోకి ఎప్పుడు వెళ్ళాం, ఎవరిపైనా క్రోధం చెయ్యమని ప్రతిజ్ఞ చెయ్యండి అంటున్నారు. కానీ స్మృతిలో తప్పకుండా ఉండాలి. ప్రతిజ్ఞ చేసినాక దాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా స్మృతి ఉండాలి. కానీ స్మృతిలో తప్పకుండా ఉండాలి, లేదంటే ఇన్ని పాపాలు ఎలా వినాశం అవుతాయి. జ్ఞానమైతే చాలా సహజమైనది. 84 జన్మల చక్రంలో ఎలా తిరిగామన్నది మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. స్మృతి యాత్రలోనే శ్రమ ఉంది. భారతదేశ ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది. ఏ జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు. మన్మనాభవ అనగా నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి అని బాబా అంటారు. మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఇతర సాంగత్యాలను వదిలి మీ ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాం, మీ పైన బలిహారం అవుతాం, మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చెయ్యం అని మీరు పాడేవారు కూడా, ప్రతిజ్ఞ చేశారు కూడా. మరి ఎందుకు మర్చిపోయారు? మీరు ఎన్నెన్నో చెప్పేసినారు. చెప్పేదొకటి చేసేదొకటి అని నిన్న కూడా బాబా అంది కదా, చేతులు పని వైపు, హృదయం ప్రియుని వైపు అని అంటారు. మీరే కర్మయోగిలు. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. ప్రియుడైన తండ్రి స్వయంగా చెప్తున్నారు, ప్రేయసీలైన మీరు అర్ధకల్పం స్మృతి చేశారు, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతినే పదే పదే మర్చిపోతూ ఉంటారు. ఇందులోనే శ్రమ ఉంది. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక ఈ శరీరాన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే రాజధాని స్థాపన అయిపోతుందో అప్పుడు మీరు కర్మాతీత స్థితిని పొందుతారు. అంతవరకు అనేకమైన విషయాలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే అందరూ పురుషార్థులే. అందరికన్నా ఎక్కువగా మమ్మ బాబా స్మృతి చేస్తారు. సూక్ష్మవతంలో కూడా వారు కనిపిస్తారు. మమ్మ బాబా తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో అది వారి అనేక జన్మల అంతిమ జన్మ. వారు కూడా పురుషార్థం చేయాల్సిందే కదా, బాబా కూడా. అందుకే బాబా అంటున్నారు, అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశమైనాను. ఈయన కూడా పురుషార్థం చేయాల్సిందే, ఈయనకు కూడా ఆప్షన్ ఏం లేదు. కర్మాతీత అవస్థకు ఇప్పుడు ఇంకా ఎవ్వరూ చేరుకోలేదు. కర్మాతీత అవస్థను చేరుకుంటే ఇక ఈ శరీరం ఉండదు. బాబా అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. మిగిలినది అర్థం చేసుకునే వాళ్ళపైన ఉంది. స్వర్గ రచయిత బాబా ఒక్కరే. వారి వద్దనే జ్ఞానం యొక్క సామానుంది. వారే ఇంద్రజాలకుడు. ఇంకెవరి నుండి సుఖము, శాంతి, పవిత్రతల యొక్క వారసత్వం లభించదు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు ధారణ చేయాలి మరియు ధారణ చేయించాలి. ఎంతగా ధారణ చేస్తారో అంతగా వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా దగ్గర ఉండే వారసత్వం ఎలా లభిస్తుంది? మనం ధారణ చేసేదాన్ని బట్టి లభిస్తుంది. ఇంపార్టెంట్ ధారణ, గుణాల ధారణ. ఎంతెంత బాబాని జ్ఞాపకం చేసుకుంటామో బాబా దగ్గర ఉండే గుణాలు, శక్తులు మనలోకి వస్తూ పోతాయి. రోజు రోజుకి చాలా తాజా సరుకు లభిస్తుంది. లక్ష్మీనారాయణలను చూడండి, వాళ్ళు ఎంత మధురమైన వారు. వారి వలె మధురంగా తయారవ్వాలి. లక్ష్మీనారాయణల వలె మధురంగా తయారవ్వాలి. దివ్య గుణాలను ధారణ చేసి మధురంగా కావాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. ప్రతిరోజు వెరైటీ భోజనాన్ని బాబా తినిపిస్తారు. బాబా అంటున్నారు చూడండి, ఇంకే సత్సంగాల్లోనైనా ఈ విధంగా చెప్తారా?
యాత్పార్ చెప్పినాక కూడా మాట్లాడుతున్నారు బాబా. మన ఈ భాష పూర్తిగా కొత్తది. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. అచ్చా, ధారణ కోసం సారం. తండ్రి ద్వారా సుఖము, శాంతి, పవిత్రతల సామాన్ ఏదైతే లభించిందో దానిని అందరికీ ఇవ్వాలి. మొదట వికారాలను దానమిచ్చి పవిత్రంగా అవ్వాలి. ఆ తర్వాత అవినాశి జ్ఞాన ధనాన్ని దానం చేయాలి. సెకండ్ పాయింట్, దేవతల వలె మధురంగా అవ్వాలి. బాబ్దాదాకి ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిని సదా గుర్తుంచుకోవాలి. బాబాకి ఇచ్చిన ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిరోజు అమృత వేళలో దాన్ని రిమైండింగ్ చేసుకోవాలి, బాబాకి ఏమేం చెప్పినానని. అప్పుడే ఆ రోజంతా దాన్ని నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని సదా గుర్తుంచుకోవాలి మరియు తండ్రి స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశం చేసుకోవాలి. వరదానం: నిమిత్తం అనే స్మృతి ద్వారా తమ ప్రతి సంకల్పం పైన అటెన్షన్ పెట్టే నివారణ స్వరూపులుగా కండి. నేను నిమిత్తం అని తెలుసుకున్నప్పుడు నివారణ కూడా అవుతుంది. నిశ్చింతగా ఉంటాను. నాదే అంటేనే నివారణ కాదు, అంతా మన పైననే పడుతుంది. నిమిత్తం అని తెలుసుకుంటే న్యాచురల్గా అన్నీ సెట్ అయిపోతాయి. బాబా అంటున్నారు, నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల అందరి దృష్టి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నిమిత్తంగా అయ్యేవారు విశేషంగా తమ ప్రతి సంకల్పం పట్ల అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిమిత్తంగా ఉన్న పిల్లలు కూడా ఏదైనా కారణాన్ని వినిపిస్తే వారిని ఫాలో చేసేవారు కూడా అనేక కారణాలు వినిపిస్తారు. ఒకవేళ నిమిత్తంగా ఉన్న వారిలో ఏదైనా లోపం ఉంటే అది దాగి ఉండదు. అందుకే విశేషంగా మీ సంకల్పాలు, మాటలు మరియు కర్మల పట్ల అటెన్షన్ పెట్టి నివారణ స్వరూపులుగా కండి. స్లోగన్: ఎవరికైతే తమ గుణాలు మరియు విశేషతల గురించి కూడా అభిమానం ఉండదో, అభిమానం ఉండకూడదు. ఎవరిచ్చింది ఇది గుర్తులో ఉండాల. బాబా ఇచ్చినారు, బాబాకు ఉపయోగపడతా ఉంది అంటే జన్మ జన్మాంతరాల భాగ్యం కదా. అదే బాబా అంటున్నారు, వారే జ్ఞాన స్వరూప ఆత్మలు. అభిమానము, అహము ఉండకూడదు. అవ్యక్త ప్రేరణ: మహానులుగా కావాలంటే మధురత, నమ్రత గుణాలను ధారణ చేయండి. ఎప్పుడైతే స్వయం మరియు ఇతరుల యొక్క గతాన్ని చూడకుండా లోపల సంస్కారాలని సరళంగా మరియు నమ్రచిత్తంగా తయారు చేసుకుంటారో అప్పుడు మధురత అనే గుణం జీవితంలోకి వస్తుంది. సరళ చిత్త ఆత్మ యొక్క గుణమే మధురత. సరళంగా ఉంటే మధురంగా ఉంటారు. వారి కళ్ళ ద్వారా మధురత, నోటి ద్వారా మధురత, నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష స్వరూపంలో కనిపిస్తాయి. కళ్ళ ద్వారా మధురత అంటే ఏమిటి? సదా దయాభావన, దయా దృష్టి. అందుకే దేవతల దగ్గరికి పోయి ఏమడుగుతాం? తల్లి నీ చల్లని దృష్టి మా పైన పడని అమ్మ అని వేడుకుంటాం కదా. సో దయా దృష్టినే మధురత. దృష్టిలో మధురత, నోటిలో మధురత అంటే మనందరికీ తెలుసు. లోపలొకటి బయటొకటి ఉండేది కాదు. సత్యత ఉండాలి, కానీ సభ్యతతో సత్యత ఉండాలి. తర్వాత నడవడికలో మధురత అంటే ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇవ్వాలి, దుఃఖం ఇవ్వకూడదు. సుఖం ఇచ్చేటువంటి కర్మని చెయ్యాలి. మనసా వాచ కర్మణ సుఖాన్ని ఇవ్వాలి. అది బాబా అంటున్నారు. మధురత మరియు నమ్రత ఈ రెండు విశేష ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారులుగా, మహాదానులుగా, వరదానులుగా అవుతారు. సహజంగానే స్నేహానికి రుజువు ఇవ్వగలుగుతారు. మనము నమ్రత, మధురత ఈ రెండు విశేషతలతో విశ్వ కళ్యాణకారులుగా, మహాదానులుగా, వరదానులుగా అవుతారు. ఒక్కొక్క శబ్దం చాలా లోతైన అర్థం ఉంది. దాని తర్వాత బాబా అంటారు, ఇంతే కాదు, బాబా పైన నాకు స్నేహం ఉంది అంటే దానికి నేను ప్రత్యక్ష ప్రమాణాన్ని నా జీవితంలో చూపించినట్లవుతుంది. మధురత, నమ్రత రెండూ ఉండాలి. ఎవరిలో అయితే సంపూర్ణంగా సంపన్న స్వరూపంలో ఉంటారో, సర్వశక్తులు సర్వగుణాలు ఉంటాయో వాళ్ళే నమ్రతగా ఉంటారు కదా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.